యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో వైకుంఠ ద్వారం దగ్గర ఈరోజు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యాదగిరిగుట్టలో గత 7 నెలల నుండి అన్న వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో వైకుంఠ ద్వారం వద్ద ఈరోజు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యాదగిరిగుట్టలో గత 7 నెలల నుండి అన్న వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ దాతలు తడక వెంకటేష్ మరియు పెరిగే నాగరాజు గుప్తా ఆధ్వర్యంలో సుమారు 500 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బల్లి భాస్కర్, ఎలకంటి మోహన్ లింగ, సత్యనారాయణ, పోకల రాము, నంగునూరు బాలరాజు, ఎలకంటే బాలేష్, బెలిదె అశోక్, పందిరి రమేష్, శ్రీను మరియు స్థానిక ఆర్యవైశ్యులందరూ భక్తులకు అన్నప్రసాదంలో పాల్గొన్నారు. बास्केट लास्ट लेडीज का लास्ट इन्हें का प्लेट है आटो ले रहा अन्न बैठ तो बैठो आटो बैठमा इसका बदला प्लेट इस बड़े प्लेट है अरे सती हाँ అన్న జర సైడ్ కుంటానా బాతనా చిక్కిదా ఆర్యవైశ్య సంఘం యాదగిరిగుట్ట సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి నెల ఇదే ప్రకారంగా దాదాపు 8 నెలల నుంచి జరుగుతున్నది. రాబోయే కాలంలో కూడా ప్రతి నెల అమావాస్య రోజున అన్నదానం నిరంతరంగా కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భక్తులంతా కూడా విచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించాల్సిందిగా మీ అందరి వైపు నుంచి, మా వైశ్యుల వైపు నుంచి కోరుతా ఉన్నాను. ప్రతి నెల ఎవరో ఒకరు అంటే మొత్తం మీద 40 మంది సభ్యులను కలిసి 2 గ్రూపులుగా విడిపోయి ప్రతి నెల 50 కిలోల అన్నదానం చేయడం జరుగుతుంది. ఇదే ప్రకారంగా ప్రతి నెల చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మరి వచ్చి యాదగిరిగుట్టకు వచ్చిన భక్తులంతా కూడా మరి వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తూ క్షేత్రమైన యాదగిరిగుట్టలోని ప్రతి నెల అమావాస్య రోజు అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నది. ఆర్యవైశ్యులం అందరము ఒక మాట పైన ప్రతి నెల 400-500 మందికి భోజనాలు పెడుతున్నాము. కర్రీస్, అన్నము, మజ్జిగతో వచ్చిన పబ్లిక్ తిని బాగా సంతోషపడుతున్నారు.